ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఈరోజు స్టీరింగ్ పట్టుకుని కుటుంబానికి దిక్సూచిగా మారింది. ఒకప్పుడు భర్త సంపాదనే ఆధారం, ఇప్పుడు తన చెమట చుక్కలే కుటుంబానికి బంగారు భవిష్యత్తు రాస్తున్నాయి. పేదరికం, అవమానాలు, ఆర్థిక కష్టాలు అన్నింటినీ జయించి స్వయం ఉపాధితో ఆత్మగౌరవంగా బతుకుతున్న మహిళలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో చేరి పొదుపును అలవాటు చేసుకుని ఆటో స్టీరింగ్ను ఆయుధంగా మార్చుకున్న ఈ మహిళలు తమ జీవితాలను మాత్రమే కాదు, సమాజం మహిళల పట్ల చూసే దృక్పథాన్ని మార్చుతున్నారు. తిరుపతి వీధుల్లో ధైర్యంగా ఆటోలు నడుపుతున్న ఈ మహిళల విజయగాథ ఇప్పుడు చూద్దాం. నిన్నటి వరకు పేద మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, అనేక కష్టాలు పడ్డారు. కుటుంబాన్ని పోషించడం ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రభుత్వం చేయూతనివ్వడంతో ఇవాళ ఆర్థిక స్వావలంబన చెందడమే కాకుండా కుటుంబాన్ని సైతం పోషిస్తూ ఆదర్శవంత మహిళలుగా సమాజంలో రాణిస్తున్నారు. అదేంటో ఆ కథ చూద్దాం ఇప్పుడు. పేదరికం ఈ మహిళల జీవితాల్లో అది ఒకప్పుడు నిత్య సత్యం. రోజు గడవాలంటే రోజంతా కష్టపడాల్సిన పరిస్థితి. కుటుంబ అవసరాలు పెరుగుతున్నా ఆదాయం మాత్రం సరిపోని పరిస్థితి. భర్త సంపాదనతో ఇంటి ఖర్చులు నెట్టుకురావడం కష్టమై ఎన్నో కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. అలాంటి సమయంలో జీవితం మార్చుకోవాలనే ఆలోచన ఈ మహిళల్లో చిగురించింది. చేయూత కోసం ఎదురుచూడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని నిర్ణయించుకున్నారు. డ్వాక్రా సంఘంలో చేరటం వారి జీవితాల్లో తొలి మలుపు. చిన్న చిన్న పొదుపులతో మొదలైన ప్రయాణం పెద్ద ఆత్మవిశ్వాసానికి నాంది పలికింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో రుణాలు తీసుకుని ఆ డబ్బు ఖర్చు కోసం కాదు, ఆదాయం తెచ్చే సాధనంగా మార్చుకోవాలని నిర్ణయించారు. అలా స్టీరింగ్ పట్టిన మహిళలు జీవితాన్ని కొత్త దారిలో నడిపించడం ప్రారంభించారు. మొదట్లో ఆటో నడపటం అంత సులువు కాదు. ట్రాఫిక్, ప్రయాణికులు, సమాజం చూపులు అన్నీ కొత్త సవాళ్లే. అయినా వెనుకడుగు వెయ్యలేదు. శిక్షణ తీసుకున్నారు, ధైర్యం పెంచుకున్నారు. ఒక్కో అడుగు ముందుకేస్తూ ఈరోజు పురుషులతో సమానంగా తిరుపతి నగరంలో ఆటో నడుపుతూ గౌరవప్రద జీవితం గడుపుతున్నారు. నేను ఈ ఆటో ఫీల్డ్కి ఎందుకు వచ్చానంటే, నా లైఫ్ కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చాలా సఫర్ అవుతా ఉన్నా నేను. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ సైకోలాగా తాగుడికి బానిస అయిపోయి చాలాగా టార్చర్ పెట్టాడు. చంపేయాలని కూడా గొంతు కోసి చాలా ఇది చేసి హాస్పిటల్లో ఉండి 2 పిల్లలు చిన్న పిల్లలప్పుడు కూడా చాలా అంటే ఒక పూట తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆటో తీసుకొచ్చినాక చాలా బాగా ఉంది మాకు. నా బిడ్డలకి ఇప్పుడు 3 పూట్ల అన్నం పెట్టి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటున్నాను. ఎవరు అండైతే లేదు. ఆటో తీసుకొని నేను తోలుతున్నాను అంటే నాకు గర్వంగా ఉంది. నా బిడ్డలు నేను బాగా చూసుకుంటున్నాను. నా లైఫ్ అయితే ఇప్పుడు ఈ ఆటో ఫీల్డ్కి వచ్చాక చాలా బాగుంది. చాలామంది కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. నువ్వేంది ఆటో దోలేదు, ఇంట్లో కూర్చోకుండా ఎందుకు వచ్చారు, అసలు బయట రోడ్లపైన నీకేం పని అని కూడా చాలా వరకు హింసించారు కూడా. కానీ అవన్నీ కేర్ చేసుకోకుండా మా పిల్లల కోసం, మా లైఫ్ కోసం మేము ఆలోచించి ఆటో తీసుకొని తోలుతున్నాము. నైట్ టైంలో కొంచెం భయంగానే ఉంటుంది. సేఫ్గా అంటే తెలిసిన వాళ్ళైతేనే వెళ్తాం, బయట తెలియని వాళ్ళ కోసం వెళ్ళము. ఒకవేళ అట్లా ఏమన్నా ఉన్నా కూడా శక్తి యాప్ పెట్టించారు ఇప్పుడు పోలీస్ వాళ్ళు, అది యూజ్ చేసుకుంటున్నాం. చాలా నేనైతే హ్యాపీగా ఉన్నాను నా పిల్లలతో. ఒకప్పుడు నెలాఖరు ఎలా గడుస్తుందో తెలియని కుటుంబాలు ఇప్పుడు సొంత ఆదాయంతో నిలదొక్కుంటున్నాయి. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వైద్య అవసరాలు అన్నీ ఈ మహిళలే భుజాలపై మోస్తున్నారు. ఒకప్పుడు అప్పుల కోసం తలుపులు తట్టినవారు ఇప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆర్థికంగా నిలబడుతున్నారు. పేదరికం జయించడానికి అవకాశం కాదు, ఆత్మవిశ్వాసమే పెద్ద పెట్టుబడని నిరూపిస్తున్నారు. నేను ఇక్కడ తిరుపతిలో ఆటో డ్రైవర్ని. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆటోకి రావడం జరిగింది. అంటే అప్పుడంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి పిల్లల విషయంలో. ఇట్లా ఏదైనా పని చేయాలన్నా, ఇప్పుడు మనం బయట ఆడన్నా పనికి వెళ్ళామనుకో, అక్కడ మా లేడీస్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎదుర్కొంటూ ఉన్నాం అనమాట. అంటే ఒక 5 నిమిషాలు లేటుగా రావడం వల్ల ఇంత టైం అయింది, ఎంత టైం అయింది అని చెప్పడము, వాళ్ళు అరవడము. ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా 1 గంట పడుకోవాలన్నా అంటే రెస్ట్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆ పనికి మనం పోలేకపోతాం కదా. ఈరోజు పోలేదనుకో రేపు మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుంటాము, అట్లా మాట్లాడడము అట్లంతా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నేనేం చేశానంటే ఆటో నేర్చుకొని ఆటో రంగంలోకి వచ్చాము. చాలామంది మహిళలు కూడా
ఆటోకి వచ్చినాక ఎలా మీరు ఫేస్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదా, ఎలా ఎదుర్కొంటున్నారు, రోడ్డు మీద ఏదైనా జరిగితే ఇబ్బంది కదా, లేడీస్ కదా అని చాలామంది అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను తెలిపేది ప్రతి ఒక్క మహిళకు కూడా రోడ్డు మీద ఏదైనా ఇబ్బంది జరిగినా మనకంటూ A to C అన్నదమ్ములు, ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి మనము చేసుకోవచ్చు. ఈ మహిళల్లో కొందరి జీవితాలు మరింత విషాదం చూస్తాయి. పెళ్ళైన కొద్ది కాలానికి భర్త మద్యానికి బానిస కావటం, కుటుంబ బాధ్యతలు భుజాలపై పడ్డం, చివరకు ఒంటరిగా పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి రావటం, ఇలా ఎన్నో కష్టాలెదురయ్యాయి. కానీ వాటికి తలవంచలేదు. కన్నీళ్లు బలంగా మార్చుకున్నారు. డ్వాక్రా సంఘంలో చేరి రుణం తీసుకుని ఆటో కొనుగోలు చేస్తారు. స్టీరింగ్ పట్టాక వారి జీవితమే మారిపోయింది. ఈరోజు అదే ఆటో వారి కుటుంబానికి జీవనాధారంగా మారింది. మాకు మా హస్బెండ్ వాళ్ళు సరిగ్గా లేక మేము ఇంట్లో చాలా సమస్యలు పడతా, నాకు 3 పిల్లలు, నా బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. మా నాన్న మాకు ఆటో నేర్పించారు. మా డాడీ దగ్గర ట్రైనింగ్ తీసుకునేసి మీ ఆటో ఫీల్డ్కి వచ్చాము. ఈ ఆటో ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి నాకు కానీ నా బిడ్డలు కానీ ఎలాంటి సమస్య లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అందరూ అడుగుతారు, మీరు లేడీస్ కదా, మీరు ఆటో ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు అనేసి. ఆటో ఫీల్డ్ అనేది జెంట్స్ ఒకరే కాదు, లేడీస్ మేము కూడా ప్రతి దాంట్లో మేము కూడా సరి సమానంగా ఉండగలుగుతాము. మాకు అన్ని విధాలుగా అయినా మా ఆటోకి మేము రావడం వల్ల మా స్వతంత్రంగా మేము బతుకుతున్నాము. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరి మీద మేము ఆధారపడకుండా, ఒకరిని మేము చేయి చాపకుండా మాకు మహిళలు మేము గౌరవంగా బతకగలుగుతున్నాము. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము. నేను నా బిడ్డలు సంతోషంగా ఉన్నామంటే ఈ ఆటో వల్లే. థ్యాంక్ యూ ఫర్. మహిళలు ఏ రంగంలో అయినా రాణించగలరని మరోసారి నిరూపిస్తున్నాయి ఈ దృశ్యాలు. సమాజానికి ఒక గొప్ప సందేశమిస్తున్నాయి. అవకాశాలొస్తే మహిళలు ఎదుగుతారు. అవకాశం లేకపోయినా తమ అవకాశం తామే సృష్టించుకుంటారు. పేదరికం వారిని ఆపలేకపోయింది. కష్టాలు వారిని వెనక్కి తిప్పలేకపోయాయి. ధైర్యం, పట్టుదల, కష్టపడే తత్వం వారిని విజేతలుగా నిలబెట్టాయి. అయితే ఆటో నడుపుతున్న మహిళలు మరో విషయం ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రివేళల్లో రద్దీ ప్రాంతాల్లో పనిచేసే మహిళా డ్రైవర్ల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. మహిళలు భయపడకుండా పనిచేసే వాతావరణం కల్పిస్తే ఇంకా ఎంతో మంది మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తారని చెబుతున్నారు. నేను ఈ ఆటో ఫీల్డ్కి ముందు నేను ఇంట్లో పనికి పోయేదాన్ని. ఇంట్లో వచ్చే జీతము నెల వచ్చేసరికి ఇంటి బాడీలు సంఘాలు కట్టుకోవాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళము. తాగుబోతూ ఆయన తెచ్చే సంపాదన దేనికి సరిపోయేది కాదు. పిల్లలను చూసుకునేదా, ఇంటి సంసారం చూసుకునేదా, అప్పులలో కట్టేదా, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఏమన్నా అడిగితే గొడవలు, పిల్లల ముందర గొడవలు వేసుకోలేము. అట్లా చాలా ఇబ్బంది పడేటప్పుడు ఒక ఆమె ద్వారా నాకు, నువ్వు మాకు తెలివిగా ఉన్నావు, బాగానే మాట్లాడగలుగుతావు, నువ్వు ఆటో నేర్చుకోవచ్చు కదా, నువ్వు ఆటో నేర్చుకుంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా, మీ ఆయనకి నువ్వు హెల్ప్గా ఉన్నట్టుంటుంది, మీ ఆయన తెచ్చే సంపాదన నీ సంపాదన సంసారం జరుగుతుంది కదా అని మాకు చెప్పడం జరిగింది. అదే నేను ఆలోచన చేసి ఏది సరే కదా, కరెక్టే కదా, ఏం నేర్చుకుని తప్పేముంది, మహిళలు ఆటోలు నడుపుకూడదని ఎవరైనా చెప్పారా, లేదు కదా అనేసి నేను ధైర్యంగా వచ్చి ఆటో నేర్చుకున్నాను. ఆటో నేర్చుకున్న తర్వాత మాకు రోజు మా ఆయన కొంచెం మారడం జరిగింది. అంటే నా భార్య ఒక 10 రూపాయలు సంపాదించేటప్పుడు నేను ఎందుకు 10 రూపాయలు సంపాదించకూడదనే తనలో ఆలోచన పెరిగి తన తాగుడు కొంచెం మానేసిన తర్వాత నేనేమనుకున్నానంటే నాలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా నాలాగా బయటకు వచ్చి వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవాలా, వాళ్ళు ఎవరింట్లోనూ ఏ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను సొంతంగా 40 మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా మహిళలకి ఒక మాట చెప్తున్నానమ్మా, మహిళలందరూ కూడా మనం వంటింటి పరిమితం కాదమ్మా. మనం చదువు లేకపోయినా మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఆటోలో అంటే ఎవరో చాలా మంది మంచోళ్ళు ఎక్కుతుంటారు, చెడ్డోళ్ళు ఎక్కుతుంటారు. కానీ మంచోళ్ళు అని మనం బండి ఆపేయలేదు, చెడ్డోళ్ళు అని చెప్పేసి మనం ఆపేయడం లేదు. వాళ్ళు ఎక్కినప్పుడు ఏం రా అంటే మాకు పోలీసు వాళ్ళకి ఒక ఫోన్ చేస్తాం, సార్ మాకు ఇలా జరుగుతుంది అని. వాళ్ళు మాకు వెంటనే రెస్పాండ్ అయ్యి మహిళలు మీరు ఎక్కడున్నా కూడా అదేదో జీపీ అదేదో వచ్చింది. దానివల్ల మనం మా ఫోన్ నెంబర్ చెప్తేనే వాళ్ళు మనం ఎక్కడున్నాం అనేది కాంటాక్ట్ అయ్యి బిర్నమ్మకు అందుబాటులోకి వస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలా సహాయంగా ఉన్నారు. కొంతమంది 10% అట్లా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళు కూడా మారుతారని మేము ఆశిస్తున్నాం. సొంతంగా 2 ఆటోలు నేను కొన్నాను. బాగానే ఉన్నామండి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మాకు ఎటువంటి ఆపద లేదు, బాగానే ఉన్నాం.
స్త్రీకి అవకాశం ఇస్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తుంది. అవకాశాలు దొరికితే సమాజాన్నే మార్చే శక్తి స్త్రీకుంది. ఒకప్పుడు కుటుంబ భారం అనుకున్న మహిళ ఈరోజు కుటుంబానికే భరోసాగా నిలుస్తుంది. పేదరికం ఓడించి ఆత్మగౌరవం గెలిపించిన ఈ మహిళలు కేవలం ఆటోలు నడపడమే కాదు, తమ పిల్లల భవిష్యత్తును, తమ కుటుంబాల ఆశలను ముందుకు నడిపిస్తున్నారు. మహిళల సాధికారత అంటే కేవలం ఉద్యోగాలు కాదు, ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, స్వయంగా నిలబడే ధైర్యం. తిరుపతి మహిళలు అదే నిజం చేసి చూపిస్తున్నారు. వారి విజయం ప్రతి మహిళకు స్ఫూర్తి, ప్రతి కుటుంబానికి ఆశ, ప్రతి సమాజానికి ఒక గొప్ప సందేశం. డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా పేద మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడమే కాకుండా స్వయం ఉపాధి దిశగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఇవాళ పేద మహిళలు సైతం ఆటోలు నడుపుకుంటూ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు, ఆ దిశగా పురోభివృద్ధి చెందుతున్నారు. ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకునే ప్రభుత్వం కూడా మరింత తోడ్పాటు అందిస్తూ ఉంది. అయితే స్వయం ఉపాధిలో ముందుకు సాగుతున్నటువంటి మహిళలకు ప్రభుత్వం భద్రతాపరమైన చర్యలు కూడా కలిపి భద్రతాపరమైన తోడ్పాటును అందిస్తే మరింత ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పి కూడా మా ఆటో నడుపుతున్నటువంటి మహిళలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.